న్యూస్ కి స్వాగతం. పాత బస్టాండ్ ప్రస్తుత పరిస్థితిని పరిశీలించిన అఖిలపక్ష ఐక్యవేదిక సభ్యులు త్వరగా ఓపెన్ చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలి. అక్కడున్న పూల వ్యాపారులను, చిరు వ్యాపారులను ఆదుకోవాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారికి జిల్లా కలెక్టర్కు ఐక్యవేద్య అధ్యక్షుడు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు, టీడీపీ రాష్ట్ర నాయకులు కొత్త గొల్ల శంకర్, బీసీ నాయకులు గౌనికాడి యాదయ్య, బీఎస్పీ పట్టణ అధ్యక్షుడు గంధం భరత్, నాయకులు బొడ్డుపల్లి సతీష్, శివకుమార్, రమేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. పోయే ప్రజలకు ఇదొక అవసరము. వాళ్ళందరూ ఈ రోజు వరకు రోడ్డు మీద నిలబడి ఈ పాత బస్టాం గతంలో చాలా మంచిగా ఉన్నది. అందరికీ నివాసం అంటే వచ్చిన వాళ్ళందరూ కూర్చోడానికి అన్నిటికీ బాగున్నది. ఈరోజు కొన్ని సంవత్సరాలుగా కొందరు చేసిన దానికి లేకుండా పోయింది. ఈరోజు మళ్ళీ ఓపెన్ అవుతుందని తెలిసి మేము చేసిన పోరాటానికి అది అవుతుందని తెలిసి మేము వచ్చాము. ఇక్కడ ఈ జనాలందరికీ ఇది ఒక రోడ్ల మీద నిలబడుతున్నారు. ఈ పాత బస్టాండ్ అయితే వాళ్ళకు ఉండడానికి ఒక నీడ అని కల్పిస్తారు జరుగుతుంది కనుక ఖచ్చితంగా ఈ రాజరామేశ్వరరావు గారు ఒక సదుద్దేశంతో పాత బస్టాండ్ అప్పుడు ఇచ్చారు కనుక అది ఓపెన్ అవుతుందని ధన్యవాదాలు చెప్తున్నాను. దీన్ని సహకరించిన ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కానీ మాజీ మంత్రి కానీ అందరూ సహకరించారు, వారికి ధన్యవాదాలు. మరియు ఆర్టీసీ సిబ్బంది తర్వాత అధికారులకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. త్వరగా ఓపెన్ చేసి ప్రజలకు నీడ కల్పించాలి. ముఖ్యంగా ఇక్కడ ఉన్న చిరు వ్యాపారులకు వారికి ఫస్ట్ ఇక్కడ డబ్బాలు ఏర్పాటు చేసి వారికి కల్పించాలి. ఎందుకంటే రోడ్ల మీద బతుకుతున్న వాళ్ళను ఆదుకోవాలని ఎమ్మెల్యే గారిని కానీ ఆర్టీసీ అధికారులను కానీ మిగతా అధికారులను కోరుతున్నాం. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళని ఆదుకోవాలి. వాళ్ళకే మొదలు 50 ఏళ్ళ నుంచి ఉన్నారు, వారికి మొదలుగా వచ్చి వారిని ఆదుకోవాలని మేము కోరుతున్నాము. ధన్యవాదాలు.